గత వ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ అనపేక్ష ఏమాత్రం కాంక్ష లేనటువంటి వాడు, శరీర ఇంద్రియ మనసుల యందు శుచి అయి ఉన్నటువంటి వాడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖములకు లోను కానటువంటి వాడు, సమస్త కర్మలను నాకు అర్పించిన వాడు, అలాంటి భక్తులంటే నాకు ఇష్టం అని ఇక్కడ పరమాత్మ క్లియర్గా చెప్తున్నారు. అనపేక్ష, ఆపేక్ష లేనటువంటి వాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొంత ఉందని. చాలా మంది ఏం చెప్తారంటే కోరికలు లేకుండా ఉండాలి, కోరికలను అదుపులో పెట్టుకోవాలి, కోరికలు ఉండకూడదు అని చెప్తారు. అది తప్పు. కోరిక లేకుండా ఎవ్వడూ ఉండడు. కోరిక లేకుండా ఎవరు ఉంటాడంటే అసలు మానవుడు ఉంటాడా? కోరిక లేకుండా ఉండాలయ్యా అన్నాడు. అది తప్పు. ఏమిటి? ఏదో ఒక కోరిక లేకుండా అసలు మనిషే ఉండడు. కోరికలు ఉండాలి, కానీ అవి సక్రమంగా ఉండాలి. సక్రమమైనటువంటి కోరికలు ఉండాలి, కానీ అన్నదకమైనటువంటి కోరికలు ఉండకూడదు. ఈ అతడుకున్న 5 ఎకరాలు నాకు వచ్చి పడాలి, అది తప్పు కోరిక. అలాంటి ఉండకూడదు. నాకున్నటువంటి 10 ఎకరాలు క్షేమంగా ఉండాలి, బాగా పండాలి, ఇది మంచి కోరిక. ఇట్లా కోరికల్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఈ కోరికలు ఉండకూడదంటే ఉండకుండా ఉండడం అనేది జరగదు. అంతెందుకండి, శ్రీకృష్ణ పరమాత్మ కూడా కోరికలు. ఏమిటి? కృష్ణ పరమాత్మ అంతటి వాడికి కోరిక. ఏ కోరిక? ఈ భగవద్గీతను అర్జునుడికి చెప్పి అర్జునుడిని మార్చాలి అనేటువంటి కోరికే కదండి. అందుకే కదా ఆయన చెప్పాడు, కోరిక మంచి కోరికేది. వీడు అజ్ఞానంలో ఉన్నాడు, వాళ్ళందరినీ చూసి భయపడిపోతున్నాడు, ఏదో నేను చంపేస్తున్నాను అని. వీడు వాస్తవానికి వీడు చంపేదేవాడు వీడు కాదు, చచ్చేది వీడు కాదు. అయినా సరే భయపడుతున్నాడు కాబట్టి మనం ఏదో చెప్పాలి, వీడిని జ్ఞానవంతుడు చేయాలి, వీడికి ఉన్నటువంటి అజ్ఞానం తొలగించాలి అనేటువంటి కోరిక ఆ కృష్ణ పరమాత్మ ఉండబట్టి భగవద్గీత మనకు బయటకు వచ్చింది. కోరిక ఉండాలి, కానీ చెడ్డ కోరిక ఉండకూడదు. అదే అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోరిక అంటే ఒక చిన్న దృష్టాంతం నాకు గుర్తొచ్చింది. ఒక పెద్ద సిటీ అంటండి, హైదరాబాద్ సిటీ అనుకోండి, చాలా పెద్ద సిటీ అది హైదరాబాద్ అనుకోండి. ప్రస్తుతానికి అక్కడ మంచి సెంటర్లో ఒక 500 గజాలు ఒక స్థలం ఉంటుంది. ఒక స్థలం ఉంది 500 గజాలు. అది అమ్మితే కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. కోట్లు కుమ్మరించేనే కానీ సిద్ధంగా ఉన్నారు. అది ఇంతకీ కోటీశ్వరుడు కంటే. అలాంటి స్థలాలు ఎవరైనా కోటీశ్వరుడు కొట్టాయి, పేదలు కొట్టమంటే. బాగా విలువ కలిగినటువంటి ఎవరుకుంటే కోటీశ్వరుడికే ఉంటాయని లేనోడు కొట్టవు. సరే, అక్కడ ఒక బోర్డు పెట్టాడు, ఈయన కోటీశ్వరుడు కదా, అమ్మితే ఈయనకే 1000 కోట్లు ఉన్నాయి. అది అమ్మితే ఇంకో 1000 కోట్లు వస్తాయి. ఏం చేసుకున్నాడు? 1000 కోట్లు ఉంటే మనకు ఉపయోగం ఉంది. వీడికి రోజు సాయంత్రం జావ తాగి పడుకోవాలి, చచ్చిపోతాం అన్నం కలుగుతున్నాడు డాక్టర్. రోజు జావ వీడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా శుభ్రంగా స్వీట్లు వాటిలు శుభ్రంగా అన్ని చికెన్లు బట్టలు అన్నీ తింటుంటే వీడి వద్దు జావ తాగుతుంటే బతుకుతాయి, అది చచ్చిపోతాం అంటాడు డాక్టర్. ఏం చేస్తాడు పాపం, కర్మ అన్నది. 1000 కోట్లు వీడికి ఉన్నాయి. ఆ స్థలం మీద ఇంకో 1000 కోట్లు వస్తుంది. అన్నీ ఏం చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ ఒక బోర్డు పెట్టాడు అన్నమాట, తమాషాగా. ఏం పెట్టి బోర్డు? ఏ కోరిక లేనటువంటి వాడికి ఈ స్థలం ఉచితంగా ఇవ్వబడును. ఇది బోర్డు పెట్టాడు. ఏ కోరిక లేనటువంటి వాడికి ఈ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం ఉచితంగా ఇవ్వబడును అని బోర్డు పెట్టాడు. చాలా బాగుంది కదా, బాగుంది, చాలా బాగుంది. సరే, మంచి సెంటర్లో ఉంది. పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు, పెద్ద అక్షరాలతో కార్లు అవుతున్నా కనపడగా పెట్టాడు. ఏ కోరిక లేనటువంటి వాడికి ఈ స్థలం ఉచితంగా ఇవ్వబడు. బాగుంది కదా. సరే, వెంటనే ఒకడు బాగా డబ్బున్నవాడు, మంచి భక్తుడు ఆలోచించాడు, ఇదేదో బాగుందిరా, మంచి సెంటర్లో ఉంది, మంచి హాస్పిటల్ కట్టేసి ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, ఓ
10 కోట్లు ఎట్టి మంచి హాస్పిటల్ కట్టేసి పేదలకు ఉచితంగా వైద్యం చేద్దాం, ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసాడు. అయ్యా, ఈ స్థలం గురించి నేను ఫోన్ చేస్తున్నాను అన్నాడు. సరే అయితే మీరు ఎల్లుండి రండి, నాకు ఇవాళ ఖాళీ లేదు అన్నాడు. ఆ ఎల్లుండి పలానా టైం చెప్పాడు. ఆ టైంకి ఆ అడ్రస్కి ఈయన వెళ్ళాడు. ఆ ఎవరు ఏంటి ఆ స్థలం నాకు ఇస్తే నేను ఏదో ఒక శుభకార్యక్రమం మంచి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తామని అడిగాడు. ఏమీ లేదండి, నేను 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. నేను బోర్డు ఏం పెట్టానయా, నువ్వు చదివేవో సరిగ్గా బోర్డు చదివానండి, ఏ కోరిక లేనటువంటి వాడికి ఉచితంగా ఇస్తానని పెట్టారు కదా, చదివాను బోర్డు అన్నాడు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏంటో చెప్పండి, నాకు అర్థం కాదు. నేను ఏమన్నాను, ఏ కోరిక లేనటువంటి వాడికి ఇస్తానన్నా. నువ్వేమంటున్నావు, అందులో నువ్వు హాస్పిటల్ కట్టాలి, పేదవాళ్ళకి ఉచితంగా చేయాలి, ఇది కోరిక కదా, నీకెందుకు ఇస్తారా, కోరిక లేనివాడు కదా నేను ఇస్తాను. అందులో హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయించాలి అనేటువంటిది కోరిక. ఆ కోరికలు నేను ఎందుకు ఇస్తాను. సరే, కొన్నాళ్ళు జరిగిపోయింది. మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా వచ్చాడు. ఆయన కూడా కోటేశ్వరుడే. అని ఇదేదో బాగుంటారు, ఇక్కడ మంచి సెంటర్, ఇక్కడ ఏదో ఒక అమ్మవారి దేవాలయం కట్టేస్తే అందరూ వచ్చి భక్తులు పూజలు చేసుకొని అందరూ కూడా తరించిపోతారు కదా, ఇది మంచిదని చెప్పేసి ఆయన వెళ్ళాడు. మళ్ళీ హలో మీరు ఎల్లుండి రండి. ఎల్లుండి వెళ్ళాడు. ఎల్లుండి వెళ్ళిన తర్వాత రాండి, స్థలం మీద అవునండి నాది, నాకు మరి ఇస్తే నేను ఒక శుభకార్యం చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటా శుభకార్యం? ఏమి లేదండి, అక్కడ రంగరంగ వైభవంగా అందంగా మంచి దేవాలయాన్ని కట్టేస్తాను, అమ్మవారి గుడి కడతాను. ఎన్ని కోట్లైనా పర్లేదు, నాకు 3 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు ఉన్నాయి నాకు వెనకాల. నాకు ఈ కోరిక కలిగింది, ఆ కట్టేసేసి అమ్మవారి గుడి కట్టేసేసి అందరికీ దర్శనం ఇప్పిస్తానన్నారు. ఏమయ్యా, నేనేం చెప్పాను, బోర్డు ఏం పెట్టాను, నేను బోర్డు ఏం పెట్టాను, అసలు ఏమో నీకు మతం ఉందా, ఏమో ఏం మాట్లాడుతున్నావు, అన్నం తింటున్నావా, పొలం తింటావు రోజులు అని అన్నాడు. ఏంటో నేనేం తప్పు చేశాను, ఏం లేదు, అమ్మవారి గుడి కడతావా, నేనేమన్నాను, ఏ కోరిక లేనటువంటి వాడికి ఈ స్థలం ఉచితంగా ఇవ్వబడదు అని చెప్పాడుగా బోర్డు పెట్టాను. నువ్వేమో అమ్మవారి గుడి కట్టాలి, అందులో అందరూ భక్తులు రావాలి, ఇది నీ కోరిక కదా, నీకెందుకు ఇస్తారా పాప అన్నాడు. కొంతమంది ఇలా తమాషాలు చేస్తుంటారు, ఎందుకంటే ఎవడిస్తారు ఎవరికి ఎవడాడు. ఎందుకంటే కొంతమందికి